సూర్య హీరోగా ఇటీవల వచ్చిన కంగువ సినిమా తన కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ పరాజయాన్ని మరచి తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు సూర్య. అందులో భాగంగా కార్తీక్ సుబ్రాజ్ దర్శకత్వంలో సూర్య 44ను పూర్తి చేశాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. లవ్, లాఫ్టర్, వార్ అనే ట్యాగ్ లైన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే దీని తరువాత ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ను ఇటీవల మొదలుపెట్టారు. ఇక ఈ సినిమా కథకు సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని కథ తెలుగులో రవితేజ హీరోగా రమేష్ వర్మ తీసిన వీర సినిమా కథకు దగ్గరగా ఉంటుందట. దీంతో సూర్య చేయబోతున్నది ఫ్లాప్ సినిమా రీమేక్ కథనా అంటున్నారు. దీనిని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2D ఎంటర్టైన్మెంట్స్ తీస్తుండడం విశేషం. అయితే ఈ రూమర్స్ విషయంలో మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు. చూడాలి మరి మేకర్స్ ఏం చెబుతారు. తమిళ స్టార్ హీరో అజిత్ సంక్రాంతికి రావడం ఖాయమైంది. అయితే మైత్రి సంస్థ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ కాకుండా లైకా సంస్థ నిర్మిస్తున్న విడాముయర్చి సినిమాతో పొంగల్కు సందడి చేయబోతున్నాడు అజిత్. అర్జున్, త్రిష, రెజీనా నటిస్తున్న ఈ సినిమాకు మగై తిరిమేని దర్శకత్వం వహిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా 1997లో రిలీజ్ అయిన హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ కి రీమేక్ అని వినిపిస్తోంది. రోడ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో కర్టన్ రస్సెల్ నటించగా జొనాథన్ మోస్టో దర్శకత్వం వహించారు. దీంతో ఒరిజినల్ నిర్మాతల నుంచి లైకా సంస్థ లీగల్ నోటీస్ అందుకున్నట్లు తమిళ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బ్రేక్ డౌన్ సినిమా తీసిన పారమౌంట్ సంస్థ $15 మిలియన్ నష్టపరిహారం చెల్లించాలని లైకా ప్రొడక్షన్స్ కు నోటీస్ పంపించిందట. అయితే ఈ విషయంలో విడాముయర్చి బృందం నుంచి స్పందన రాలేదు. ఇక అజిత్ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అజర్బైజాన్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటూనే ఖాళీ సమయంలో రన్నింగ్లో ఉన్న సినిమాలు పూర్తి చేయాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే సోమవారం నుంచి హరిహర వీరముల చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. షూటింగ్ చివరి దశకు వచ్చిన ఈ సినిమా కోసం మంగళగిరికి సమీపంలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకప్ వేసుకున్న పవన్ సెట్ నుంచే సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. బిజీ రాజకీయ షెడ్యూల్ తర్వాత హరిహర వీరముల చిత్రం కోసం పెండింగ్లో ఉన్న వర్క్ కొన్ని గంటలు కేటాయించానని ఇన్స్టాలో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పెద్దల్ని దోచి పేదలకు పంచిపెట్టే రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నారు. పవన్ స్టోరీని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. కృష్ణ నుంచి దర్శకత్వ బాధ్యతలను స్వీకరించిన జ్యోతి కృష్ణ ఈ సినిమాను వీలైనంత ఫాస్ట్ గా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 28న ఆడియన్స్ ముందుకు రానుంది. మరి రాజకీయాల్లో తిరుగులేని విజయం సాధించిన పవన్ హరిహర వీరమలలో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఓ బలం. నిజం చెప్పాలంటే ఫ్యాన్స్ లేనిదే వారికి మనుగడలేదు. అయితే అలాంటి ఫ్యాన్స్ కు మన స్టార్ హీరోలు చేస్తున్న సాయం ఏదైనా ఉందా అంటే నిల్లనే చెప్పాలి. సాయం చేయకపోగా వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. గతంలో ఆయా హీరోల అభిమాన సంఘాల మనుగడకు రిలీజ్ రోజున బెనిఫిట్ షో పేరుతో ఉచితంగా బాక్స్ ఇచ్చేవారు. దాన్ని ఫ్యాన్స్ టికెట్ పెట్టి కొంత అమౌంట్ రిలీజ్ చేసుకుని అభిమాన సంఘం మనుగడ కోసం ఉపయోగిస్తుండేవారు. కాలంతో పాటు అభిమానం స్థానంలో దురభిమానం చేరింది. బెనిఫిట్ షోస్ కాస్త ఫ్యాన్స్ జోబులు గుల్ల చేయడం మొదలుపెట్టాయి. ప్రస్తుత కాలంలో తారస్థాయికి చేరిన కమర్షియాలిటీ మరింతగా ఫ్యాన్స్ ను లూటీ చేయడం మొదలైంది. బెనిఫిట్ షో రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజా ఉదాహరణ పుష్ప 2. దీని బెనిఫిట్ షో రేట్లు హైదరాబాద్ లో 1200, ఏపీలో 800. హీరోలు ఫ్యాన్స్ అంటే ప్రాణం అంటూనే వారిని దోచుకునే వారికి సహకరిస్తున్నారు. నిజంగా అభిమానం ఉంటే ఊరికే ఓ బెనిఫిట్ షో ఫ్యాన్స్ కోసం వేయగలరా? ఫ్యాన్స్ కోసం డబ్బాలు కొట్టే ఏ హీరోలా చేయడు. చేస్తే తనకు 100 కోట్ల పారితోషికం రాదు. అందుకే ఫ్యాన్స్ కోసం మాటలు, తమ కోసం మూటలు. ఫ్యాన్స్ మారరు, హీరోల దోపిడీ ఆగదు. ప్రస్తుత కాలంలో సినిమాపై బజ్ రావాలంటే పవర్ఫుల్ లేదా ఆకర్షణీయమైన టైటిల్ ఉండాలి. లేదా టీజర్ లుక్ అదిరిపోవాలి. అప్పుడే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగి బజ్ ఏర్పడుతుంది. అలా విచిత్రమైన టైటిల్ కాతో దీపావళికి వచ్చి హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. సినిమాలో కంటెంట్ ఉంటే సరిపోదు, దానిని జనాల్లోకి తీసుకెళ్లగలగాలి. అలా వెళ్ళింది కాబట్టే థియేటర్లతో పాటు ఇటు ఓటీటీలోనూ ఆకట్టుకుంటోంది కా సినిమా. అందుకే ఇప్పుడు కే ర్యాంప్ అనే టైటిల్ తో రాబోతున్నాడట కిరణ్ అబ్బవరం తదుపరి చిత్రం టైటిల్ ఇది. ఈ కే ర్యాంప్ కు సోషల్ మీడియాలో వేరే అర్థాలు ఉన్నాయి. ఇక సినిమాను హాస్య మూవీస్ పై రాకేష్ దండా నిర్మిస్తున్నారు. కథ సిద్ధమైంది. ఈ నెల 14లోపు అనౌన్స్మెంట్ కూడా రానుంది. మరి వింత టైటిల్ తో దీపావళి రేసులో పోటీపడి మరి గెలిచిన కిరణ్ అబ్బవరం ఈసారి కూడా అదే రిజల్ట్ ను రిపీట్ చేస్తాడేమో చూడాలి.